హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఎంకే. గైస్, టాపిక్లోకి వెళ్ళక ముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పటిదాకా అయితే జేఎన్టీకే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించిన సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ యూనిట్లో ఒకటి పెండింగ్ ఉంది టాపిక్, అండ్ అది వచ్చేసరికి నార్మల్ డిస్ట్రిబ్యూషన్. అదొక టాపిక్ అయిపోతే ఇంకా థర్డ్ యూనిట్ కూడా టోటల్గా వీడియోస్ అప్లోడ్ చేయడం అయిపోద్ది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ సెకండ్ యూనిట్కి వచ్చేటప్పటికి ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేయడం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫస్ట్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్ ఈ వీడియో ఈరోజు చేస్తాను. సో ఇదైతే ఫుల్ లెంత్ వీడియో. ఫస్ట్ యూనిట్కి ఇప్పుడు ఈరోజు అయిపోద్ది. అంటే ఒక లైక్ ఇచ్చుకోండి ఇప్పుడు దాకా చేసిన వీడియోస్కి. అండ్ ఇంకెవరైనా అయితే సెకండ్ యూనిట్ చూడలేదో వెళ్ళి చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకా 4 అండ్ 5th యూనిట్, ఈ 2 యూనిట్స్ బ్యాలెన్స్. ఆ 2 యూనిట్స్ కూడా ఈ సాటర్డే కన్నా ముందే వచ్చేస్తాయి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. అండ్ ఇంక టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి యూనిట్ 1 ఆ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో. సో ఇదేంటంటే మనకి మెయిన్ స్టాటిస్టికల్ అండ్ డిస్క్రిప్టివ్ కింద వస్తుంది అనమాట. ఇది మొత్తం డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ మీన్ వాల్యూ థియరమ్స్ కింద వస్తుంది. సో అసలు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ అ టూల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ మ్యాన్ కైండ్ టు ట్రాన్స్లేట్ కాంప్లెక్స్ ఫ్యాక్ట్స్ ఇంటూ సింపుల్ అండ్ అండర్స్టాండబుల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అది స్టాటిస్టిక్స్ అనేది ఏదైనా ఒక రా డేటాని మనకి అర్థమయ్యేటువంటి క్లియర్ అండ్ పర్ఫెక్ట్ యాంగులర్ రిప్రజెంట్ చేయడానికి మనం ఈ స్టాటిస్టిక్స్ని యూజ్ చేసుకుంటాం. సో ఈ స్టాటిస్టిక్స్లో కూడా మనకి డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. అంటే ఈ స్టాటిస్టిక్స్ మొత్తానికి ఏంటంటే డేటా కలెక్షన్. ఈ డేటా కలెక్షన్ కూడా మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేటప్పటికి కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా. సో ఇవన్నీ ఏంటంటే ఫ్రమ్ బిగినర్ టు స్క్రాచ్ అనమాట. ఎట్లా అంటే మనం అసలు ఈ డేటాని ఎలా కలెక్ట్ చేస్తాము, సో కలెక్ట్ చేసిన డేటాని రా డేటాని మళ్ళీ ప్యూరిఫికేషన్ ఎట్లా చేసుకుంటాము. సో ఇవన్నీ మనకి స్టాటిస్టికల్ డేటాలో మెన్షన్ అయి ఉంటాయి. సో తర్వాత వచ్చేటప్పటికి పాపులేషన్ వర్సెస్ శాంపుల్ అనమాట. సో ఇదేంటంటే మనకి ప్రతి ఒక్కటి ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ పాసిబుల్ అబ్జర్వేషన్స్గా మనకైతే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు, అంటే సపోజ్ ఏదైనా డేటా గురించి కానీ ఏదైనా చేసేటప్పుడు మనకు ఒక పర్ఫెక్ట్ క్లియరెన్స్ కోసం మనం ఈ పాపులేషన్ వర్సెస్ శాంపుల్ ఇట్లాంటి థియరిటికల్ కాన్సెప్ట్ లాగా మనం యూజ్ చేసుకుంటాం. సో ఎట్లా అంటే మనం సెన్సెస్ రాసేటప్పుడు, సెన్సెస్ అంటే జనాభా లెక్కలు అనుకోండి. సో ఈ జనాభా లెక్కలు రాసేటప్పుడు పీపుల్తో ఇంటరాక్ట్ అవుతారు. సో ఏంటంటే పీపుల్ ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు, సో ఏమేమి యూజ్ చేస్తున్నారు, సో ఇట్లా తెలుసుకుంటారు. సో వాటికి సంబంధించింది పాపులేషన్ వర్సెస్ శాంపుల్. అండ్ తర్వాత టాపిక్ వచ్చేసరికి finite and infinite population. So population can either be finite or infinite when the number of observations can be counted and defined. It is known as a finite population. సో ఈ ఫైనైట్ పాపులేషన్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ లిమిట్కి కనుక ఒక పాపులేషన్ అనేది లిమిట్ అయి ఉంటే సో దాన్ని ఫైనైట్ పాపులేషన్ అనమాట. సో దీనికి రివర్సే ఇన్ఫైనైట్ పాపులేషన్. తర్వాత హైపోథెటికల్ అండ్ ఎక్స్టింక్ట్ పాపులేషన్. యూనిట్స్ కెన్ బి క్లాసిఫైడ్ as extinct and hypothetical. So an universe containing persons or objects is known as extinct or real population. సో మనకి ఏంటంటే రియల్ అంటే మనకి తెలిసిందే. రియల్ అంటే మనకి ఇప్పుడు ఫీల్ అవుతున్న వాటిని అన్నింటినీ రియల్ అంటాం. మనం ఏదైనా టచ్ చేస్తే అది ఫీల్ అయితే దాన్ని రియల్ అంటాం. సో ఇన్ కేస్ అట్లా కాకుండా సో అది హైపోథెటికల్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో అది ఎట్లా అంటే ఎజంప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాటిని హైపోథెటికల్ అంటాం. సో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి హైపోథెటికల్లో మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి, 2 మెథడ్స్ ఉంటాయి హైపోథెటికల్లో. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి సెన్సస్ మెథడ్. ఆబ్జెక్ట్ ఆఫ్ సెన్సస్ ఆర్ కంప్లీట్ ఎన్యూమరేషన్ ఈజ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ యూనిట్ ఆఫ్ పాపులేషన్. సో ఈ సెన్సస్ మెథడ్ అంటే ఒక ఆబ్జెక్ట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడాన్ని సెన్సస్ మెథడ్ అంటాం. తర్వాత శాంపుల్ మెథడ్. ఇన్ ద కేస్ ఆఫ్ ఎ శాంపుల్ ఎంక్వైరీ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ హోల్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ విల్ బి స్టడీడ్. సో శాంపుల్ ఏంటంటే సో మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే శాంపుల్ మెథడ్కి సపోజ్ ఒక డిఎన్ఏ తీసుకుందాం. ఒక వ్యక్తికి సంథింగ్ ఏదైనా క్యాన్సర్ ఎట్లా వస్తే వాటిని ఒక బ్లడ్ శాంపుల్ తీసుకుంటాం కానీ టోటల్ బ్లడ్ చెక్ చేయం కదా. సో ఇట్లా ఈ కేసులో శాంపుల్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం ఇట్లాంటి కేసెస్లో. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డేటా విజువలైజేషన్. అసలు ఈ డేటా విజువలైజేషన్ అంటే ఏంటంటే సపోజ్ మనం ఒక డేటాని కలెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ కలెక్ట్ చేసిన డేటాని మనం ప్యూరిఫికేషన్, సపోజ్ అంటే మనం డేటాని ఏ కేటగిరీకి దేనికి సంబంధించింది అని ఎలా అయితే డిసైడ్ చేసుకోవాలనుకుంటున్నాము సో అలా ఈ డేటాని రిప్రజెంట్ చేస్తాం కదా. సో దాన్ని డేటా విజువలైజేషన్ అని అంటాం. సో ఇట్ ఈస్ అ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా బై యూజింగ్ విజువల్ ఎలిమెంట్స్ లైక్ చార్ట్స్, గ్రాఫ్స్, మ్యాప్స్, డేటా అండ్ విజువలైజేషన్ టూల్స్.
సో ఈ డేటా విజువలైజేషన్లో మనకి ఒక 5 టైప్స్ ఉన్నాయి. మనకి జేఎన్టీయూకి ఆర్19 సిలబస్లో వాడిచ్చిన దాని ప్రకారం అయితే మనకి 5 టైప్స్ ఉన్నాయన్నమాట. సో 5 వచ్చేటప్పటికి బార్ చార్ట్ ఆర్ బార్ గ్రాఫ్ కానీ, లైన్ చార్ట్ కానీ, స్కాటర్ ప్లాట్, స్పార్క్ లైన్ అండ్ పై చార్ట్. సో మనకి ఎర్లియర్ క్లాసెస్ మొత్తం అయితే మనకి బాగా ఐడియా ఉండేవి 2, బార్ చార్ట్ ఒకటి అండ్ పై చార్ట్ ఒకటి. సో బార్ చార్ట్ ఇది వచ్చేటప్పటికి పై చార్ట్ అండ్ ఇది వచ్చేసరికి బార్ చార్ట్ అండ్ ఇది లైన్ చార్ట్. లైన్ చార్ట్ అంటే ఒక స్పైక్స్లో లైన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది లైన్ చార్ట్. అండ్ స్కాటర్ ప్లాట్ అంటే సో లైన్స్ ఏముండవు, జస్ట్ ఓన్లీ విత్ సింపుల్ డాట్స్తో అయితే మెన్షన్ చేసి ఉంటాయి ఇవి పాయింట్స్ అన్నీ. అండ్ స్పార్క్ లైన్ అంటే ఏంటంటే మనకి డాట్స్ ఉండవు, జస్ట్ ఓన్లీ లైన్స్ ఉంటాయి. ఏ పాయింట్ దగ్గర అయితే మనకి కావాలో ఆ పాయింట్ దగ్గర నుంచి నెక్స్ట్ పాయింట్కి కర్వ్డ్ లైన్స్ ఉంటాయి, అంతేగాని ఒక పాయింట్ అయితే ఉండదు. సపోజ్ అది కనుక పాయింట్ అనేది ప్లేస్ అయి ఉంటే అది అనవసరంగా మీరు మార్క్స్ పోగొట్టుకుంటారు, అది లైన్ చార్ట్కి వెళ్ళిపోద్ది. సో ఇది డేటా విజువలైజేషన్. ఈ డేటా విజువలైజేషన్లో మనకి 5 టైప్స్ ఉంటాయి. సో బార్ చార్ట్ ఒకటి, స్కాటర్ చార్ట్ ఒకటి, స్పార్క్ లైన్ ఒకటి, లైన్ చార్ట్ ఒకటి అండ్ పై చార్ట్ ఒకటి. సో ఈ 5 వచ్చేటప్పటికి డేటా విజువలైజేషన్. ఇది కొద్దిగా ఇంపార్టెంటే. సో ఎందుకంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్లో అడిగిన ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఒక 40% ఎక్కువసార్లు అయితే అడగలేదు, ఇది మేజర్ కాదు. బట్ చూసుకొని ఉంటాం మంచిది, ఎందుకంటే బార్ చార్ట్ ఇవన్నీ అడుగే ఉంటాడు కదా ఇప్పుడు దాకా. సో అందుకని సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాం వీటి మీద. సో బార్ చార్ట్ అంటే ఏంటి అసలు? బార్ చార్ట్ అంటే ఇట్ ఈస్ ఎ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ న్యూమెరికల్ డేటా బై ఎ నెంబర్ ఆఫ్ బార్స్ by uniform width at different lengths and heights, either drawn vertically or horizontally with equal spacing in between them. So ఇది వచ్చేటప్పుడు ఎగ్జాంపుల్, ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇన్ లైబ్రరీ. సో ఇవి సబ్జెక్ట్స్ అన్నమాట, ఇవి నెంబర్ ఆఫ్ బుక్స్. సో వీటిని మనం ఒక బార్ గ్రాఫ్ టేబుల్లో రిప్రజెంట్ చేద్దాం. సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి 100, 125, 75 అండ్ 75, 5, 50 ఇట్లా ఉన్నాయి. సో వీటిని మనం ఒక్కొక్క దాన్ని స్మాల్ డివిజన్కి ఒక 25 స్కేల్ తీసుకుందాం ఎక్స్ యాక్సిస్లో, అండ్ వై యాక్సిస్లో వచ్చేటప్పటికి తీసుకుందాం అవి సబ్జెక్ట్స్ తీసుకుందాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ వచ్చేటప్పటికి వై యాక్సిస్ మీద తీసుకుందాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0, 25 స్కేల్ తీసుకుందాం. 0, 25, 50, 75. సో ఇదనమాట. సపోజ్ వాడు ఇచ్చిన టేబుల్కి నేను ఒక్కొక్క దానికి 25 చొప్పున వాల్యూస్ని డిటర్మైన్ చేసుకున్నా. సో ఎక్స్ యాక్సిస్ మీద 25తో విడ్త్ తీసుకున్నాను నేను స్కేల్, అండ్ వై యాక్సిస్ మీద వచ్చి సబ్జెక్ట్స్ తీసుకున్నా. సో ఇప్పుడు వాడు ఫిజిక్స్ అన్నాడు. ఫిజిక్స్లో మనకి 100 బుక్స్ ఉన్నాయి. సో 100 అన్నాడు కాబట్టి అండ్ టు కెమిస్ట్రీ 125. and then to biology 75. సో ఈ విధంగా మనం ఒక్కొక్క బార్ని రిప్రజెంట్ చేసుకుంటాం. అండ్ రిప్రజెంట్ చేసుకున్న పైన కంపల్సరీగా దాని వాల్యూ అయితే డినోట్ చేయండి. సో ఫిజిక్స్కి 100 ఉన్నాయి, అండ్ కెమిస్ట్రీకి 125 ఉన్నాయి, అండ్ బయాలజీకి 75 ఉన్నాయి. సో మీరు సబ్జెక్ట్ని వాటిని మెన్షన్ కంపల్సరీగా చేయండి, అండ్ పైన ఎంతైతే వాల్యూ వచ్చినా ఆ వాల్యూని డిటర్మైన్ చేయండి. సో డిటర్మైన్ చేస్తేనే మీకు స్కోరింగ్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పెన్సిల్ స్కేల్ యూసెస్ గీయండి. గీసాక లోపల బోర్డర్ ఏదైనా డిజైనింగ్కి కానీ అంటే పెన్ ఇట్లా లైన్స్ కొట్టడానికి బ్లాక్ పెన్ వాడండి. సో మంచి లుక్ ఉంటుంది, స్కోర్ ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది బార్ గ్రాఫ్ అంటే డేటా విజువలైజేషన్కి ప్రాసెస్కి సంబంధించింది ఇది. అంత చాలా ఈజీ. అదే మనం లైన్ చార్ట్కి వస్తే సో ఇక్కడ 100 దగ్గర ఉంది, అండ్ టు 125, 100, 125, 75. సో ఇట్లా లైన్ చార్ట్. అదే నెక్స్ట్ స్కాటర్ ప్లాట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ లైన్స్ ఉండకుండా జస్ట్ డాట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్పార్క్ లైన్ అంటే డాట్స్ ఉండకుండా జస్ట్ లైన్స్ ఉంటాయి. తర్వాత పై చార్ట్ వచ్చేటప్పటికి సో ఇక్కడ పై చార్ట్కి మామూలుగా పైన నేను చెప్పిన 4 వరకు అన్నిటికీ సేమ్, బట్ ఇక్కడ పై చార్ట్ వచ్చేటప్పటికి తేడా ఏంటంటే సో ఒక టేబుల్ పై చార్ట్ వచ్చేటప్పటికి ఒక సర్కిల్ రిప్రజెంటేషన్. సో సర్కిల్లో మనకి టోటల్ వచ్చేటప్పటికి 360 degrees. సో ఈ 360 degreesకి మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయన్నమాట. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. సో 8 ఉంటే ఇప్పుడు మనకి 8 రిప్రజెంట్ అవ్వాలి. సో టేబుల్ని 8 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనకి ఇక్కడ ఎంత అయితే ఉన్నాయో
ఆ వాల్యూస్ని 360 డిగ్రీస్తో కంపారిజన్ చేసుకుంటా మనకి వచ్చిన సబ్స్టిట్యూట్ని మనం ఇక్కడ డ్రా చేస్తాం. అది ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు 100 ఉందనుకోండి, 360 ఉంది. సో ఫస్ట్ డిగ్రీ అనేది 100తో కరస్పాండ్ అయింది. అంటే ఇక్కడ మనకి ఫిజిక్స్లో 100 బుక్స్ ఉన్నాయి. సో దీన్ని 8 పార్ట్స్కి డివైడ్ చేసుకుందాం. సో 8 పార్ట్స్కి డివైడ్ చేసుకుంటే ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి 100 బుక్స్తో ఉన్నాయి. సో 100/360 ఇంటూ టోటల్ నెంబర్ ఇంటూ 8. 100/360 ఇంటూ 8 అంటే ఎంతైతే మనకు ఆ లెంత్ వస్తుందో ఆ లెంత్ని మార్క్ చేస్తాం. సో ఇట్లా చేస్తాం. ఇది పై చార్ట్ అనమాట. సో ఇది గైస్ డేటా విజువలైజేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో ఈ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో మనకంతా అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్. సో వీటి మీద బేస్ అయి ఉంటాయి. సో అది కూడా చూద్దాం ఒకసారి. అండ్ సో ఇది గైస్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి? సో ఇదేంటంటే ఇదొక ఇంపార్టెంట్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అనమాట. సో ఎట్లా అంటే ఒక ఎంటైర్ డేటాలో కొన్ని డెఫినెట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ ఆబ్జెక్ట్స్ని అనలైజ్ చేయడానికి మనకి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనే టాపిక్ని యూజ్ చేస్తాం. సో వీటిలో సబ్ టాపిక్స్ వచ్చేటప్పటికి అర్థమెటిక్ మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్. సో ఇది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాయి ఈ టాపిక్ని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ లైక్ బటన్ గట్టిగా కొట్టండి. అండ్ జేఎన్టీకే కొరిలేషన్ రిగ్రెషన్కి సంబంధించినంత పైన కార్డ్స్లో వదిలేస్తాను. సో గో అండ్ హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.